నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ కొడలి వద్ద హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను ఎలకతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై హుజురాబాద్ పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చినట్లు ఎలకతుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, మాజీ అధ్యక్షులు సంతాజీ, గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, గోలి రాజేశ్వరరావు, మాజీ సింగిల్ విండో చైర్మన్, జిల్లా స్పెషల్ ప్రధాన కార్యదర్శి శనిగరపు వెంకటేష్ మాట్లాడుతూ, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ప్రజలు నిన్ను చూసి ఓట్లు వేసింది కాదు అని నీ కూతుర్ని భార్య కొంగు బట్టి అడిగితే ఓట్లు వేసిండ్రు. హుజురాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు, అది నీ తెలివి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో హింగే శ్రీకాంత్, మండల యూత్ అధ్యక్షులు మహేందర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసిన, పొన్నం ప్రభాకర్ అన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారు ఖబర్దార్. నీలాగా పెట్రోల్ పంపులు ఇస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తి కాదు ప్రభాకర్ అన్న. నీలాగా జాబులు ఇప్పిస్తామని పైసలు వసూలు చేసిన వ్యక్తి కాదు ప్రభాకర్ అన్న. ఒక్క మచ్చ ఉన్న దేనికంటే దానికి ఛాలెంజ్ ఎక్కడ అంటే హుజురాబాద్ బస్టాండ్ అంటే హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కూర్చుందాం. కౌశిక్ రెడ్డి గారు మీరు ఎక్కడ కూర్చున్నా అంటే అక్కడ కూర్చుందాం. తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంటు సాక్షిగా ఆంధ్ర ఎంపీలు ఆయన మీద పెప్పర్ స్ప్రే చేసినా కూడా ఆయన కన్ను పోతాయని అప్పుడు ఆలోచించాం, అందరం భయపడ్డాం. అసలు వ్యక్తి కాదు ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్. నీలాగా లాలుచిపడే వ్యక్తి కాదు. ఎక్కడ కూడా 100 రూపాయలు తీసుకున్న చరిత్ర లేదు ఆయనకు. ఆయన మొదటి నుంచి యూత్ వింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ లాలుచిపడలేదు. ఇప్పటి వరకు ఆయన గురించి నువ్వు మాట్లాడే స్థాయి కాదు. నువ్వు నీ భార్య బిడ్డను అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం చేసిన వ్యక్తివి, ఓట్లాడుకున్న వ్యక్తివి, కొంగుజాబి ఓట్లాడుకున్న వ్యక్తివి. నువ్వు నీ గురించి మాట్లాడే స్థాయి కూడా మాది కాదు. మాతో నీకు కూడా మాట్లాడే స్థాయి కాదు. పొన్నం ప్రభాకర్ అన్న గురించి మాట్లాడే వ్యక్తివి కూడా కాదు. నీకు అంత స్థాయి లేదని ఒకసారి హెచ్చరిస్తున్నాం. మరోసారి మాట్లాడితే బాగుంటుంది, అందరూ చూస్తాం అని హెచ్చరిస్తున్నాం. ప్రభాకర్ గారి మీద కౌశిక్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. అసలు కౌశిక్ రెడ్డి చరిత్ర అనేది ఏదో హుజురాబాద్ ప్రజలకు తెలుసు. అసలు కౌశిక్ రెడ్డి ఒక బ్లాక్ మెయిల్, అతనికి వచ్చిన ఓట్లే మొన్న రాలేదు. దాదాపు ఒక 50,000 ఓట్లు తగ్గినాయి. డివైడ్ కలంత పరిస్థితికి వచ్చిండు. కౌశిక్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీవు పేడ కట్టుకొని ఓట్లాడుకొని ఎమ్మెల్యేగా గెలిచిన బాబుతోనివి. పొన్నం ప్రభాకర్ లెక్క ఉద్యమకారుడు కాదు. పొన్నం ప్రభాకర్ గారికి ఎమ్మెల్యేల మెజార్టీ వచ్చింది. అంతకన్నా 3,000 మెజార్టీ ఉష్ణా ప్రజలు ఇచ్చిండ్రు. అంటే పొన్నం ప్రభాకర్ గారి మీద ఎంత విశ్వాసం ఉన్నదో ఉష్ణా ప్రజలకు దీన్ని బట్టి తెలుస్తుంది. నీ లెక్క బ్లాక్ మెయిల్ రాజకీయం చేసి కాదు. పేడ కట్టుకొని ఓట్లాడుకొని చేసిన బ్లాక్ మెయిల్ కౌశిక్ రెడ్డి. ఇంకోసారి కనుక పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడినా ఏం చేసినా కానీ ఖబర్దార్ మంచిగా ఉన్నది అని హెచ్చరిస్తున్నాం. నేడు ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరిమణులకు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, మన తెలంగాణ రాష్ట్ర తెచ్చిన దాంట్లో ప్రముఖులు పొన్నం ప్రభాకర్ అన్న తన ప్రాణానికి తెగించి కళ్ళల్లో పెప్పర్ పడినప్పటికీ కూడా తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నామంటే దానికి ప్రధాన పాత్ర మన అన్నగారు, బడుగు బలహీన బహుజనుల నాయకుడు మన పొన్నం ప్రభాకర్ అన్న. అగ్రవర్ణ అహంకారి, నిన్ను అడుగడుగున అడ్డుకుంటాం. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నీ అగ్రవర్ణ అహంకారానికి నువ్వు చేసే విచ్చలవిడి ఒక రౌడీ లంపెన్ చీటర్ గాన్ లాగా ఎమ్మెల్యే స్థాయిని మర్చిపోయి ఒక రోడ్ రోమియో లాగా లారీలను నీకు సంబంధం లేకుండా ఒక గుండాలాగా లారీ డ్రైవర్ క్లీనర్లను పిలిచి అరే ఎవరే అనుకుంటా నీ అగ్రవర్ణ అహంకారతనాన్ని చూపించినవు. దానికి సంబంధించినటువంటి కానీ అక్కెరకు రాని బూడిద ఎవరికి అవసరం లేదని చెప్పి బయట బారబోసేదాన్ని కొంచెం ఆదాయం వస్తుందని చెప్పి తెలివదారులు
నీ అంత అహంకార మాటలను మానుకోవాలి. ఎందుకంటే ఒక లారీలో పోయే దానికంటే అదనంగా పోతుంది అంటున్నావు. నువ్వు ఒక ట్రాక్టర్ తీసుకున్నా, ఒక ట్రావెల్ తీసుకున్నా కూడా ఒక వేబిల్ సిస్టమ్ ప్రకారంగా ఎంత పోవాలో దానికంటే కొంత అదనంగా పోతుంది కావచ్చు. అది ఎవరికి పోతుంది? దాని యజమాన్యాలకు పోతుంది. దాన్ని మా అన్నగారి దృష్టికి నువ్వు తీసుకురావాలి. ఏమన్నా జరిగితే మంత్రివర్యులు గౌరవంగా ఇగో ఇది అన్యాయం జరుగుతుందని చెప్పాల్సింది పోయి అన్నను లక్షల కోట్లు అని చెప్పి బదనాం చేస్తున్నటువంటి నీ నీచ రాజకీయానికి ఇక్కడనే నీకు